విజయవాడలో గవరకుల కార్పొరేషన్ కార్యాలయాన్ని త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఏపీ గవర సంక్షేమ సంఘం చైర్మన్ మల్ల సురేంద్ర ప్రకటించారు. కార్పొరేషన్ను పటిష్టం చేసేందుకు కొంత నిధి ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ చైర్మన్ పదవులను కేవలం జీతాలు తీసుకోవడానికి మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు. గవర వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మల్ల సురేంద్ర 99 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. గవర కులాన్ని బీసీడీ నుంచి బీసీఏగా మార్చాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉందని, పరిష్కరించేందుకు కృషి చేస్తానని సురేంద్ర చెప్పారు. చైర్మన్ బాధ్యతలు అప్పగించిన కూటమి ప్రభుత్వానికి మల్ల సురేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. డెవలప్మెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి రెండో విడతలో భాగంగా సుమారు కొన్ని కార్పొరేషన్ పదవులు కూడా నియమించడం రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా అనకాపల్లికి గవర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి గత 28 సంవత్సరాలు పెట్టి చేస్తున్న కృషికి గాను మరి గతంలో పార్టీ కష్టసుఖాల్లోని మరి అధికారం ఉన్నా లేకపోయినా పార్టీకి చేసిన సేవని దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా కూటమి పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా, ముఖ్యంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు కొంతల రామకృష్ణ గారు, పేలా గోవింద్ గారు, సీఎం రమేష్ గారికి, మా గణబాబు గారికి అందరికీ కూడా, మా నియోజకవర్గ కార్యకర్తలకి, నాయకులకి, మా 25 సంవత్సరాలు మాతో జర్నీ చేసిన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి